గత కాలంలో మనమెంతో అద్భుతమైన ఆత్మీయతను కనపరచి, గొప్ప ప్రార్థన పరులమై, అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఈరోజు మనం ఇదే ఆత్మీయతను కలిగి ఉండకపోతే, ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఉదాహరణకు, నిన్న భోజనం చేసినంత మాత్రాన ఈరోజు ఆకలి వేయక మానదు. నిన్న కంటి నిండా పడుకున్నంత మాత్రాన ఈరోజు నిద్ర రాక మానదు. అదేవిధంగా నిన్నటి ఆత్మీయత మీద ఆధారపడి ఈరోజు జయ జీవితం జీవించడం కుదరదనే సత్యము మర్చిపోవద్దు. నిన్నటి దినాన సొలొమోను అద్భుతమైన ఆత్మీయుడు. అద్భుతమైన అర్పణలు అర్పించాడు. అద్భుతమైన సామెతలు చెప్పినవాడు. దేశమంతటిని దేవుని ఎదుటకు తీసుకొచ్చినవాడు. బలి అర్పణలు అర్పించినవాడు. దానములు చేసినవాడు. దేవుని జ్ఞానముతో తీర్పులు తీర్చినవాడు. కానీ అజాగ్రత్తగా అజ్ఞానంతో పాపానికి చోటిచ్చినప్పుడు ఆ తర్వాత ఇవేమీ కూడా సొలొమోను తన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఆపలేకపోయాయి. గడిచిన కాలంలో నీవెంత ఆత్మీయుడవైనా, ఎంత గొప్ప సేవకుడవైనా, ఈరోజు నీ ఆత్మీయత సరిగా లేకపోతే, నీ జీవితం దేవునితో సత్సంబంధం కలిగి ఉండకపోతే, అమాంతంగా సైతానుకు దొరికిపోయే ప్రమాదం ఉంది. ఒక దైవ సేవకునితో ఒక సహోదరి ఈ విధంగా చెప్తుంది. ఒకప్పుడు నేను మందిరానికి రాకుండా దేవునికి దూరంగా జీవిస్తున్న సమయంలో నా భర్త నన్ను మందిరానికి నడిపించాడు. నేను రక్షించబడడానికి కారణం నా భర్త. కేవలం నన్ను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారిని 50 మందికి పైగా మందిరానికి నడిపించాడని చెప్పింది. అప్పుడు ఆ దైవ సేవకుడు బహుగా సంతోషించి, ఇది నిజంగా గొప్ప అద్భుతం అని చెప్పి, ఇప్పుడు నేను నీ కోసం దేని కొరకు ప్రార్థన చేయమంటారని అడిగితే, నా భర్త కోసం ప్రార్థన చేయండి అని చెప్పిందట. అదేంటమ్మా, నీ భర్తే కదా నిన్ను మరియు మరో 50 మందిని మందిరానికి నడిపించింది. ఇక నీ భర్త కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఏముందమ్మా అని అడిగాడట. అయ్యా, ఇప్పుడు నా భర్త మందిరానికి రావడం లేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు, ప్రొద్దస్తమానం త్రాగడం, ఇదే ధ్యాస. ఒకప్పుడు అనేక మందిని ప్రభువు సన్నిధికి నడిపించిన వాడు ఈరోజు దారి తప్పి జీవిస్తున్నాడు. ఒకప్పుడు మనం ఎంత గొప్ప ఆత్మీయులమైన ఆ ఆత్మీయత ఈరోజు మనల్ని పడిపోకుండా కాపాడలేదు. ఏ రోజు జయ జీవితం జీవించాలంటే ఆ రోజు మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. నిన్న గాలి చాలా పీల్చేసి ఈరోజు గాలి పీల్చకుండా బ్రతకడం సాధ్యమంటారా? ఏ రోజు గాలి ఆ రోజే పీల్చాలి. ప్రతి నిమిషం పీల్చాలి. పీలిస్తేనే బ్రతుకుతాం. అదే విధముగా ప్రతి గడియ, ప్రతి క్షణము మనం పరిశుద్ధాత్మనే గాలి పీలుస్తూనే ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉండాలి. ఆయన నీడలోనే మనం జీవించాలి. అప్పుడే పాపం పైన జయ జీవితం కలిగి జీవించగలము. నేను చాలా గొప్ప భక్తుడను కావున పాపంలో పడను అని అనుకుంటున్నారేమో. అయితే పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నేను నిలిచి ఉన్నానని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకోవాలి అని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. గత కాలపు ఆత్మీయ జీవితం ఈరోజు మనం పాపంలో పడిపోకుండా అడ్డుపడదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పడిపోదునేమో అని నా శరీరము నలుగుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. నోవాహు ఒకప్పుడు నీతిమంతుడు కానీ త్రాగుబోతయ్యాడు. ఆదికాండము 9వ అధ్యాయం 20-22 వచనాలు. అబ్రహాము దేవుని పిలుపునకు లోబడిన వాడే కానీ శారా నా సహోదరిని అబద్ధమాడాడు. ఆదికాండము 12వ అధ్యాయం 18-19 వచనం. మోషే గొప్ప సాత్వికుడు కానీ కోపముతో కాని మాట పలికాడు. కీర్తనలు 106:33. దావీదు యెహోవా హృదయానుసారుడే కానీ వ్యభిచారం చేశాడు. 2 సమూయేలు గ్రంథము 11:3-8.
సొలొమోను మహాజ్ఞానియే కానీ అనేక స్త్రీలను మోహించాడు. 1 రాజుల గ్రంథము 11 అధ్యాయం 1-8. సంసోను బహుబలాఢ్యుడే కానీ స్త్రీ వ్యామోహములో పడి పతనమయ్యాడు. న్యాయాధిపతులు 15:1. వీరంతా ఒకప్పుడు బలవంతులే, ఆత్మీయులే, కానీ అజాగ్రత్తగా ఉన్నప్పుడు పాపానికి చోటిచ్చారు కనుక మనం జాగ్రత్త పడదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.